ట్రావెల్ అలాంటిది. అంటే అప్పుడు మెడ్రాస్ లోని ఎలాగైతే ఒక బాలు గారు భారతీ రాజా, ఓ బాలు గారు ఇళయరాజా, ఓ బాలు గారు చక్రవర్తి, ఎలా అయితే బిగినింగ్ డేస్ చక్రవర్తి డబ్బింగ్ చెప్పుకుని తిరిగాడు కదా ఆయన. సో అప్పారావు కొమ్మినేని అప్పారావు, మరి బాలు గారే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వు అని చెప్పి పట్టుకున్న వాళ్ళలో బాలు గారు కూడా ఒకళ్ళు. అండ్ భారతీ రాజా గారు ఆయన పెట్రోల్ బంక్ లో పనిచేసినప్పటి నుంచి బాలు గారికి డ్రైవర్ గా ప్రోగ్రామ్స్ కి వెళ్ళడానికి. ఇళయరాజా అయితే ఇంక బాలు గారు ఆర్కెస్ట్రాలోనే గిటార్ వాయించారు కదండి, హార్మోనిస్ట్. అదే మన ఫోటో చూసాను బ్లాక్ అండ్ వైట్ పెట్టి, ఆయన హార్మోన్ వాయిస్తున్నాడు ఆయన. అవును, ఇళయరాజా గారు. ఇక్కడ మన ఏజీ ఆఫీస్ లో ఒక ఆవిడ స్టేజ్ మీద పాటలు పాడుతుండేవారు ఆవిడ. సార్ ఆవిడ దగ్గర ఆల్బమ్ ఆవిడ బాలు గారితో పాడుతున్న దానిలో ఇళయరాజా సాయిదేవ్ గారు అండి, సాయిదేవ్ గారు బ్లాక్ గా ఉంటారు. అవును అవును. ఆవిడ ఇంట్లో ఆల్బమ్ లో చూసాను నేను, ఇది ఇళయరాజా కుర్చీలో కూర్చుని హార్మోని వాయిస్తున్నది, బాలు గారు ఆవిడ పక్క పక్కన నిలబడి పాడుతూ. సో వాళ్ళ జర్నీలో వాళ్ళ ఫ్రెండ్షిప్స్ కెరీర్లకి బాగా హెల్ప్ అయింది. ఒకళ్ళు ఉండాలి సార్ సాయం పట్టడానికి మనల్ని అయితే. పూరి గారు చాలా వరకు పట్టాడు సార్ అందులో. అతను ఆ విషయంలో నేను దేవుడు నాకు అంతే. పూరి అనేవాడు ఒక గాడ్ ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో. అందుకే ఎప్పుడైనా సరే మనసు నిండా కృతజ్ఞత భావం అనేది ఎప్పుడు అతను పట్ల ఉంటుంది. అంతే కదండి. కూచిమంచి రాధాకృష్ణ గారు, పూరి జగన్నాథ్, వీళ్ళు ఎందుకంటే నా లైఫ్ లో చాలా అతి ముఖ్యమైన వ్యక్తులు అండి వాళ్ళు. అంతే ఆయన ఈయనే అంతే చెప్పాలంటే. అంతే కదా సార్, ఎందుకంటే ఆయన ట్రైన్ లో క్యాచ్ చేసి ఎవరో పూరి అంటే అట్లీస్ట్ టెక్నికల్ గా మీరు కనెక్ట్ అయ్యారు. విక్రమ్పూర్ లో ఉంటారండి ఆయన. అప్పుడు మధ్యలో ఫోన్ చేయామయ్యా ఏంటి ఆయన అసలు ఇంచు కూడా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నావు అంటారు ఫోన్ చేసి. కానీ పూరి గారు అట్లాగా అంటే ఆయన ఆ డైవర్షన్, ఈ సినిమాలు, హైప్ లో ఫిల్మ్స్ ఇవన్నీ చూస్తే మీకు ఫ్రెండ్ గా మీకు ఏమనిపిస్తుంది సార్? సార్ అంటే అతన్ని చాలా దగ్గర నుంచి, అంటే నాకు బాగాలేదు అని చెప్పగలిగే అంత ధైర్యం ఉన్న వ్యక్తి నేను అక్కడ. అంటే నేను ఒక్కడే అంత చనువు ఉండగలిగేది. అడిగాడు ఎరా ఏంటంటే, లేదు ఇది కరెక్ట్గా లేదు, నువ్వు ఇంకోలా అనుకోద్దు అని అంత చెప్పగలిగే చనువు ఉంది నాకు అతని దగ్గర. హార్డ్ వర్క్ సార్. మనిషి ఏంటంటే ఇది హార్డ్ వర్క్, మనిషిని మనిషిగా చూస్తాడు సార్. నాకు అదొక్కటి. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా నీట్గా ఉండాలి, షూ కొనుక్కోవాలి, వీలైతే కార్లు కొనుక్కోవాలి, అంత గొప్పగా ఆలోచిస్తాడు. నాకు తెలిసి చాలాసార్లు కృష్ణానగర్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు పాపం చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఆఫీస్కి వచ్చి ఇట్లా కష్టాల్లో ఉన్నాం అంటే మనకు 25,000 50,000 చెక్ రాసి ఇచ్చాడు. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఆ బాధలు ఎలా ఉంటాయని వాడు. ఇదే ఒక్కటే మాట సింపుల్గా. అతను అంటే ఇంకా ఆ మంచితనానికి హద్దులు ఉండేవి కదండి. బేసిక్గా పాజిటివ్, ఎవరిని కమెంట్ చేసేవాడు కాదు. డైరెక్టర్ కానీ పెద్ద సినిమాలు ఎత్తేసుకుని ఏదో అయిపోయిందండి మొత్తానికి. అది అదే గ్రాఫ్ ఏంటనేది అర్థం కావట్లేదు బేసిక్గా కదా. గ్రాఫ్ పడుతుంది లేస్తుంది, ఫస్ట్ నుంచి కూడా ఉండేది. పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు అనేది ఫస్ట్ నుంచి ఉంది. కానీ ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఏమో సార్, ఇప్పుడు నాకు తెలిసి విజయ్ సేతుపతి గారి సినిమా ఎందుకో నాకు గట్టిగా కొడతాడు ఈ సినిమాతో అని ఖచ్చితంగా నాకు ఎందుకో నమ్మకం అయితే కలుగుతుంది. ఎందుకన్నా ఏదో మ్యాజిక్ చేస్తాడు. నేను ఎప్పుడుకంటే ఖచ్చితంగా ఫోకస్ పెట్టి కూర్చుంటే సార్ ఒక నెల రోజులు అద్భుతంగా కట్ చేస్తాడు. అది ఎక్కడో చిన్న అది తేడా జరిగింది. హైప్ అంత క్రియేట్ అయిపోయి ఆయన విజయ్ దేవరకొండ కూడా చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడి ఫంక్షన్స్ లోని వాటిలోని ఇవన్నీ ఎక్కడో కౌంటర్ ప్రోడక్ట్ అయ్యాయి సార్. ఇప్పుడు ఇది సైలెంట్ గా అవుతున్నది కదా విజయ్ సేతుపతి, 100% కొడుతుంది. హైప్ లేదు కదా, హైప్ లేదు. పూరి టేకింగ్, పూరి మేకింగ్ నచ్చేవాళ్ళు ఎంతో మంది ఏదో ఇప్పటికే సార్ చాలా మంది చూస్తారు కదా సార్. అతను బ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, ఇంటా బయట కూడా. అవును. బట్ మరి పూరి సింగర్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గాను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి కదా. మీరు యాక్టర్ గా ఎక్కడ ఎలా టర్న్ అయ్యారండి? పలాసా సార్ కదా. మామూలుగా బాచీలో జగపతి బాబు గారు వెనకాల ఒక 5 ఆఫీసర్లు ఉంటారు తుపాకులు పట్టుకుని, అందులో నేను ఒకటి నాకు గుర్తుంది. అది ఆ తర్వాత కూడా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంలో కూడా ఏదో ఒక సీన్ చేయించాడు. కానీ నేను పెద్దగా ఆనెస్ట్ గానే యాక్టర్ గా వెళ్ళాలని ఒక ఆలోచన అయితే లేదు. బేసిక్గా ఇటే ఉంది, మా మైండ్ కంప్లీట్ గా ఇటే ఉందండి. యాంకరింగ్ కూడా మానేశాను సార్. ఎందుకంటే ఎవరు సలహా ఇచ్చారు, నువ్వు ఇలా యాంకర్ గా టీవీలో చేస్తున్నంత కాలం సినిమాలో ఎవడు నీకు ఎవడు
టెలివిజన్ పర్సనాలిటీ కింద చూస్తారు. అప్పుడు మరీ ఎక్కువ కదా సార్ టీవీ అనేది, టీవీ వాళ్ళు అనేవారు అంతే, అంతే టీవీ వాళ్ళు సినిమా వాళ్ళు అంతే, అసలు దూరదర్శన్ వాళ్ళు టీవీ వాళ్ళు అసలు వాళ్ళు కన్సిడర్ చేసేవారు కాదు సినిమా ఇండస్ట్రీలో అనకూడదు కానీ పాపం ఎంత మంచి మంచి ఆర్టిస్టులు అవునండి టెలివిజన్ లో చేయడం వల్ల ఫేడ్ అవుట్ అయిపోయి చాలా మంది సినిమాల ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు వీళ్ళిద్దరే వాళ్ళిద్దరే దూరదర్శన్ లో చేసి సక్సెస్ అయిన వాళ్ళు నిజంగా. చాలా మంది మంచి యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు సార్ టెలివిజన్ లో. అవును. కానీ అప్పుడు చెప్తే నేను యాంకరింగ్ వదిలేశాను సార్ కంప్లీట్ గా. జెమినీలో మంచి ప్రశాంతంగా ఉంది జీవితం, మంచి ఒక హైప్ ఉంది, మంచి మంచి ఇమేజ్ ఉంది, అంతా అన్ని వదులుకొని ఒక 2-3 years కొంచెం స్ట్రగుల్ అయ్యాను మళ్ళీ. బట్ ఓకే ఫైన్, ఇందులో అటు ఇటు తెలుసుకుందాం అని చెప్పి వచ్చాను. దెన్ ఫైన్. నాకు స్ట్రగుల్ బ్యాలెన్స్ చేయడం కష్టం కదండి చాలా సార్, ఎందుకంటే చిన్న మెగాస్టార్ ఇమేజ్ అక్కడ చాలా 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 కష్టంగా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ నుంచి ఒకటి సార్, మాకు ఒకటి నేర్చుకున్నాం, సక్సెస్ పూరి దగ్గరే అది 100%. ఎందుకంటే సినిమా హిట్ రోజు ఎలా ఉండేడో ఫ్లాప్ రోజు కూడా అలాగే ఉండేడో మనిషి. నాకు ఆ లక్షణం చాలా ఇష్టం నాకు బేసిక్ అతనిలో. మార్నింగ్ నేను ఇప్పుడు దేవుడు చేసిన సినిమా మనుషులు రిలీజ్ అయింది, సినిమా పోయింది, వాళ్ళు నార్మల్గా ఉన్నారు, నేనేమో బేబారం ఏడుస్తున్నాను సినిమా పోయింది అని. నేను టీవీ ఇంటర్వ్యూలకి వాటికి తిరుగుతా ఉన్నాను ఒక్కనే. సాయంత్రం ఏం తిరుగుతారా ఆపేరా అన్నాడు. నువ్వు ఎంత తిరిగినా అది ఏం అవసరం అక్కడ ఆఫీస్ ఇంకెందుకులే అనవసరంగా అన్నాడు. అదేంటది వెళ్ళు ఎవరో ప్రమోట్ చేసి చెప్పాలి కదా, నువ్వు చెప్తే మాత్రం ఆ సినిమాలు ఇస్తాను వాళ్ళే దాన్ని అయిపోయింది వదిలేసేదాన్ని వదిలేసి అంత ఈజీగా తీసుకునేవారు సార్ వాళ్ళు. అది కొంచెం చేసుకోవడం అలవాటైంది, బ్యాలెన్స్ చేయడం సక్సెస్ని ఫెయిల్యూర్ని. కానీ మామూలు ప్రయత్న దశలో అది వేరే, ఇక్కడ పడుకుంటాము, అక్కడ ఏదో రూపాయి ఓ మంచి చెక్ వస్తే బిర్యానీ తింటారు, ఇంకా కొంచెం పెద్ద చెక్ వస్తే ఓ బీర్ తాగుతారు, ఇదంతా ఓకే సార్. బట్ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అది వదిలేసి మళ్ళీ ఇంకొక లోకి వెళ్ళడానికి, అప్పుడు మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. అమ్మా లక్కీగా ఇవన్నీ వదిలే డబ్బింగ్ వదిలేసాను నేను. అదొకటి నన్ను కాపాడుతా వచ్చింది, అలాగా మేకడ కింద పెరుగులాగా అలా పట్టుకుంది నన్ను అలాగా డబ్బింగ్ అనేది. ఇది ఒక లాస్ట్ ఒక 5 years 6 years బ్యాక్ నుంచి నేను డబ్బింగ్ చేయట్లేదు తప్పితే, అప్పటికి నేను ఇంకా అప్పుడు డబ్బింగ్ ఇంకా ఇందులో కొంచెం ఇది కొంచెం కొంచెం క్లాష్ అవుతుంది సార్. ఎందుకంటే ఒక మూవీ డబ్బింగ్కి వెళ్తే అప్పుడు 3-4 days పట్టేసి దగ్గర ఒక హీరో డబ్బింగ్ చెప్పాలంటే కంటిన్యూగా చేయరు కదా, ఒక గంట చేస్తారు, వాయిస్ బాగాలేదు రేపు చేద్దాం ఉంటారు. ఇది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా తగ్గించేసాను మెల్లిగా, అంతే. అంతకుమించి ఏం లేదు, వేరే ఉద్దేశం కాదు కదండి. కానీ నేను ఆల్మోస్ట్ డబ్బింగ్లో అంటే నా టైంలో నేను దాదాపు 1.5 lakh వరకు తీసుకున్నాను సార్ ఒక హీరోకి డబ్బింగ్ చెప్తే. గ్రేట్. ఆ టైంలో మొన్న అంటే టైం అంటే ఒక 10 years బ్యాక్ అండి, 1.5 lakh తీసుకున్నా సార్, తీసుకున్నా. అది చాలా రోజులు కాపాడేసేది ఆ డబ్బు. అదే కదా, ఈఎంఐలు ఎన్ని ఉంటాయి కదా సార్, ఇల్లు తీసుకున్నా, అవన్నీ దాని మీద వెళ్ళిపోయేది నాకు. అందువల్ల ఇక్కడ ప్రశాంతంగా నేను ట్రై చేసుకోగలిగాను అనమాట అండి. వెయిట్ చేయడానికి, ఓకే ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అనేది. ఇప్పటికీ అలాగే ఉంటుంది సార్, నాకు అర్థం కాదు. మనోళ్ళు ఒక సినిమా గురించి మ్యూజిక్కో లేదా యాక్టింగో అప్రోచ్ అయితే ఈ రోజుకి ఇంకా సినిమా కష్టాలతోనే వస్తారు వాళ్ళు. ఇది కొంచెం బడ్జెట్ భయ్యా, కొంచెం మీరు కొంచెం ఈ జీవితాలతో ఇది పెద్ద మంది చేసుకోవడం, హెల్ప్ చేయడం, ఇదే సరిపోతుందిరా. పెద్ద మంది చేసుకోవడం, చిన్న పరిస్థితి తీసుకోవడం, మళ్ళా చివరిలో ఎంతో కొంత మళ్ళా జంప్ చెల్లారేది తెలియదు అసలు. అమ్మో సార్, ఇంకా నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఏదో రకంగా వసూలు చేస్తాను నేను. ఏది ఆ పెండింగ్స్ ఏదో లాస్ట్ డాట్ ఇది మన డిస్క్ హార్డ్ డిస్క్ వీళ్ళు మ్యూజిషియన్స్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తే ఇస్తారు అని చెప్పి ఏదో రకంగా లాగుతాం. యాక్టింగ్ ఇతర వల్ల కావట్లేదు సార్, చివరిలో దగ్గరిపోద్ది గ్యారంటీగా. అంటే మనం ముందు ఫిక్స్ అవ్వాలి, ఓకే ఈ అమౌంట్ రాదు చెప్పరుగా చాలా మంది కంప్లీట్ అయితే చెప్పకపోతే వేరెవరితో చెప్పిస్తారు సార్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కే ఇంకోళ్ళ చేతి డబ్బింగ్ చెప్పిస్తారు అంతే. అది 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 జరిగాయా మీకు? నాకు జరగలేదండి, అంటే నేను ఇంకా వదిలేయడం నేర్చుకున్నాను ఇంక అంతే. సరే ఇంకంతేలే, ఇంకా చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఇంకా వదిలేయడం. చాలా చాలా మిస్ అవుతుంది. మీరు వినేవాళ్ళు కృష్ణ గారు ఎన్ని ఆయన కోట్లు ఆయన చాలా మందికి జరిగిందండి, ఒక్క శోభన్ బాబు గారికి జరగలేదు అలా. అందుకే ఒక సామెత ఉంది ఇండస్ట్రీలో, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు,
సోహన్ బాబు గారికి రూపాయి ఎగ్గొట్టిన వెళ్ళాడని. వసూలు చేయడం అనేది చాలా చాలా సార్ అది. డబ్బులు ఇవ్వకపోతే ఆయన మేకప్ వేసుకుని రూమ్ లో కూర్చున్నారు ఆయన. ఇన్స్టాల్మెంట్ ఏదో ఉంటుంది కదా, పంపించకపోతే కృష్ణ గారు అదేం లేదు, పదవయ్యా నువ్వు షూటింగ్ చేయముందు, రిలీజ్ చేయముందు. ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోయినా సరే పిలిచి డబ్బింగ్ చెప్పించుకోవాలి కదా సార్ ఈయన అడిగారట. అవును, డబ్బింగ్ చెప్పించుకో అని చెప్పి సినిమా పోతే మళ్ళీ. అన్నాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా సార్ అసలు ఆ విషయంలో ఎంత గొప్ప వ్యక్తులు సార్ వాళ్ళు. అన్ని మీరు సర్దుబాటు చేసుకుని ఇది ఒక కుటుంబ వ్యవస్థ లాగా ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవుతుంది. అది కరెక్ట్ సార్. ఈ విరోధం పెట్టుకోలేము సార్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో. మనం విరోధాలు అయితే పెట్టుకోలేము, పెట్టుకుంటే మనలేము ఇక్కడ అంతే. మీకు ఎప్పుడు అలాంటి డెడ్ లాక్ సిచ్యువేషన్ ఎవరితో రాలేదండి? రాలేదు సార్ ఇంతవరకు. అంతవరకు పోను సార్ నేను. బేసిక్గా నేను వెళ్ళను అంతవరకు. అదే ముందే మీరు ప్రిపేర్ అయిపోతాను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఇంకా అంతే చివరికి. ఇంక లేదంటే లేదు, ఇంకంతే, ఓకే అయిపోయింది, ఇంకా దాని గురించి మర్చిపోవడం అంతే. అదేలేండి. అంతే. అంటే ఇప్పుడు మీరు ఈ గేదెల రాజు ఏంటండి అసలు దీని మీద ఇంత ఫోకస్ పెట్టారు మీరు? ఓ విపరీతంగా జరుగుతున్నాయి దాని మీద. చైతన్య మోటివ్ అని అబ్బాయి ఇంతకుముందు అంబాజీపేట బ్యాండ్, తర్వాత మన డియర్ కామ్రేడ్ అని విజయ్ దేవరకొండ గారి సినిమా, ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాడు అబ్బాయి. అతను డైరెక్టర్గా ఈ కథ ఏదో చేసుకుని పాపం అతను ఇంట్లో అవి తాకట్టు పెట్టి ఇవి తాకట్టు పెట్టి హానెస్ట్గా పాపం వాళ్ళ పేరెంట్స్ అతను ఎలాగైనా సరే ఓకే నీకు మా కోసం నువ్వు చెయ్యి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇస్తూ వాళ్ళు నిలబెట్టారు. అతను ఈ స్టోరీతో వచ్చాడు ఫస్ట్ నా దగ్గర. నేను ఇలా చేస్తున్నానండి ఈ సినిమా, ఇన్ని ఉన్నాయి దీని వెనక కథ, ఇది ఒకసారి విని నచ్చితే మీరు మ్యూజిక్ కోసం వచ్చాడండి ఫస్ట్. మ్యూజిక్ కోసం వస్తే సరే నేను ఓకే చేస్తాను ఫైన్ అని చెప్పి నేను ఇదేనండి. దెన్ అదే టైంలో అన్నయ్య ఇందులో ఒక టైటిల్ రోల్ ఒకటి లీడ్ రోల్, అది మీరు ఒకసారి వింటాను అంటే రెండో అప్లికేషన్ నేను అడగలేను కదా అన్నట్టుగా మొహమాట పడుతూ చెప్పాడండి. చెప్తే చాలా బాగా నెరేట్ చేశాడు, కథ మాత్రం చాలా అద్భుతంగా నెరేట్ చేశాడు. సో ఫైన్ ఓకే నేను చేస్తాను అని చెప్పి అనమాట. అక్కడ దిగిన దగ్గర నుంచి నేను సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాను సార్. కొంత పార్ట్ అయిన తర్వాత నేను కూడా ఒక పావుల వాటకి నేను కూడా అందులో ఇన్వెస్ట్ చేశాను. గ్రేట్. సో రఘు కొంచెం ప్రజెంట్స్ అన్ని వస్తుంది దాని మీద. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా బాగా సినిమా అయితే అయిపోయింది సార్, కంప్లీట్ కాపీ వచ్చేసింది. ఒక 2-3 daysలో ఫైనల్ అయిపోద్ది అనమాట. సెన్సార్కి అప్లై చేసాం. అది అయిపోతే ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి. ఒక మర్డర్ మిస్టరీ సార్ ఇది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కంటెంట్ అంటున్నారు కదా, అంటే మలయాళం కంటెంట్ సినిమా థ్రిల్లర్స్ వస్తున్నాయి కదా సార్, ఆ పేస్లో ఉంటుంది సార్ సినిమా మొత్తం. ఒక కాకినాడ అనే ఒక టౌన్లో ఒక 80s బ్యాక్ డ్రాప్లో ఒక పాల మిల్క్ బిజినెస్ చేసే డైరీ ఫార్మ్ సెంటర్ అనే ఏరియాలో ఒక మిల్క్ బిజినెస్ చేసే భగవాన్ రాజు అనే వ్యక్తి, అంటే ఈ మిల్క్ బిజినెస్ చేయడం వల్ల అతనికి గేదెల రాజు అని పేరు వస్తుంది అతనికి. బేసిక్గా యూజువల్గా అంతే కదా సార్, టౌన్లో ఏదైనా ఆ వృత్తి పేరున ఇంటి పేరు చేస్తారు. సో అలాగే అతను ఎదిగి ఒక రౌడీ షీటర్గా కన్వర్ట్ అయ్యి మొత్తం ఊరిని గ్రిప్ తీసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండగా మర్డర్ జరుగుద్ది. అంటే ఫస్ట్ ఇతను మర్డర్తోనే సినిమా ఓపెన్ అవుతుందండి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఇంకా అక్కడి నుంచి ప్రతి పాత్రతో ఇతను సంబంధం ఏంటి, ఎవరిని వీళ్ళేసి ఉండొచ్చా వాళ్ళేసి ఉండొచ్చా అని ఒక పేస్ లో తీసుకెళ్ళాడు. మర్డర్ మిస్టరీ వాడి మీద వీడి మీద అందరి మీద తీసుకెళ్లి మొత్తానికి లాస్ట్ లో రివీల్ చేశాడు. ఆ లాస్ట్ 20 minutes అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి సినిమా. ఫస్ట్ నుంచి ఉండే పేస్ వేరే ఉంటుందండి, లాస్ట్ 20 minutes అయితే చాలా బాగా చేశాడు. ఇంకా అందుకే అంత కనెక్ట్ అయ్యానండి సినిమాకి, చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి. ఎలాగైనా సరే దీన్ని ఏదో కింద మీద పెట్టి ఇది సినిమా ఒకటి ఉంది అని జనాలకి ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా సార్ ఇవాళ. ఇప్పుడు డబ్బులు గట్టిగా ఉంటే ఏదో చేసి అప్పటికన్నా ఇప్పుడు చాలా సులభం కూడా సార్, ఎందుకంటే సోషల్ మీడియాలో అన్నిట్లోని, యూట్యూబ్ లోని అండ్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో అన్నిట్లోని పోస్ట్ చేస్తే అందరూ చూసే కదా సార్. అంతే కదా సార్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఉంది సార్, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ ఇది రీచ్ అవుతుంది కదా సార్. అట్లా అలా అదే వైరల్ కంటెంట్, అదొక అడ్వాంటేజ్ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వల్ల. మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అవునండి ప్రమోషన్స్ కి అందరినీ కవర్ చేయగలుగుతారు అందరినీ. మొన్న సురసేన యానం అని కాకినాడ దగ్గర అమలాపురం దగ్గర సార్, అక్కడ మొత్తం 1,00,000 మంది వచ్చారండి ఆడియన్స్ ఆ రోజు. అక్కడ చాలా మామూలుగా తీర్థం జరుగుతుంది అనమాట అండి. 2 లక్షలు 3 లక్షలు 1,00,000 ఇలా వస్తారండి. మేము రోజు 1,00,000 మంది వచ్చారు దగ్గర. ఆ రోజు ఆ 1,00,000 మంది సమక్షంలో అక్కడ ఉన్న పెద్ద 3 LEDల మీద టీజర్ రన్ చేసి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసాం ఆడియన్స్ని. కట్ చేసి 3 రోజుల్లో 1 million వెళ్ళింది అది.
అంటే నొక్కితే అందరూ పట్ట నొక్కారనుకోండి ఆటోమేటిక్గా అది వైరల్ అంతే కదండి. యూట్యూబ్ రికమెండేషన్స్లోకి వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోద్ది, పడపడ అది లేచిందండి. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది చూశారు, అది చూసి కూడా అడిగారు నన్ను. నిన్న మన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారు, దాదా అనుకుంటాం ఇద్దరం, ఓకే. ఆయనది దూత అని వెబ్ సిరీస్ చేశాను నేను అప్పుడు. దాంట్లో విలన్గా చేశానండి. అప్పటి నుంచి ఆయన వాట్ ఐ వుడ్ లవ్ టు సీ దట్ ఫిల్మ్ అన్నాడు. నైస్, అంత పెద్ద డైరెక్టర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్ కదా. మనం లాంటి పిక్చర్ ఎవడు చేయగలండి. అంతే సార్. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అనుకోండి, హిట్ ఎండ్ ఆఫ్ ది డే, అంతే అంతే. ఎండ్ రిజల్టే ఇంపార్టెంట్. అంతే అంతే, అది మన చేతిలో లేదు. అదేలేండి. బాగుంటే మొదటి రోజు వాళ్ళే అంటే తెలియని ఒక మంచి వైబ్ ఉందండి ఫిల్మ్ మీద. సార్ మీరు ప్రతిసారి నాకు అసలు నేను ఏదైనా పంపించినప్పుడల్లా మీరు దాని గురించి భలే ఇస్తారు, మీరు దానికి రియాక్షన్. అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఏంటి గేదెల రాజు ఏంటి, గొడవ ఏంటి, అసలు ఈ గేదెలు ఏంటి. నేను ఇప్పుడు ఈ టైంలో రఘు కుంచి గారు ఈ క్యారెక్టర్ ఏంటి, సినిమా ఏంటని నేను ఐ వాజ్ రియల్లీ గెట్టింగ్ కంటిన్యూస్లీ అస్టానిష్డ్ ఏంటిదని. బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బాగుందని. 2 hours సార్ సినిమా, 2 hours కూడా ఉండదు, 1 hour, 2 గంటలకి 2 నిమిషాలు తక్కువ. బిజినెస్ ఫోన్లు ఏమైనా వచ్చాయి? ఇంకా ఇప్పుడు కాపీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలండి. ఓటీటీకి ఏమైనా మూవ్ అయిందా? ఓటీటీలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు పెద్దగా చిన్న సినిమాలకి అంత ఎంకరేజ్మెంట్ అయితే లేదండి ప్రజెంట్ ఓటీటీలో. ఎందుకంటే సార్ ఎక్కువ ఫోకస్ మొత్తం పెద్ద సినిమాల మీద ఉంటుంది. చిన్న సినిమాలు ఎప్పుడు తీసుకుంటారంటే అవి రిలీజ్ అయ్యి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వాటికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అయితే లేదా ఒక పెద్ద బ్యానర్ నుంచి చిన్న సినిమాలు వస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. అవి రెండు మనకు లేవు. మీకు అంత సర్కిల్, ఇంత ప్రామినెన్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అది కనెక్ట్ చేసుకోలేదు సార్? ఇప్పుడు ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థలో ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే సార్. అదే అంటున్నా. కానీ ఎవరు లెక్కలు వాళ్ళు కొట్టారు సార్. ఎక్కడైనా బాగా ఎగ్జాక్ట్లీ, తప్పుడు ప్యాకెట్ అంతే, అలాగే ఉన్నారు అందరూ. నేను 1-2 టచ్ చేసి చూసాను ఊరికే, కరెక్ట్గా నాకు అక్కడ ప్రాపర్ తెలిసిపోతుంది ఇది అయ్యే పని కాదని చెప్పి. అందుకని మిగతా వాటి జోలికి టచ్ చేయలేదు. ఎందుకంటే రేపు పొద్దున ఒకసారి అన్ని టచ్ చేస్తాం అనుకోండి సార్, మొదటికి మోసం వస్తుంది. రేపు పొద్దున ఎవరిని అడగలేము మన పరిస్థితి. ఉన్నవే మనకి 5-6 ఓటీటీ ప్లాట్ఫామ్స్, అందులో ఆల్రెడీ రెండేమో వాళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. సరే ఓకే, రిలీజ్ అయిన తర్వాత ఏదో ఓకే, అట్లీస్ట్ మంచి సినిమా సక్సెస్ అవుతుందండి. ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అది ఏ లాంగ్వేజ్ అయినా చూస్తున్నారు కదా సార్. మలయాళం సినిమాలు చూస్తున్నారు, ఏ లాంగ్వేజ్ మలయాళం కాదు, కొరియన్ సినిమాలు చూస్తున్నారు, మరాఠీ సినిమాలు చూస్తున్నారు, మనది కాకపోయినవి కన్నడ సినిమాలు చూస్తున్నారు, ఓటీటీ మలయాళం సినిమాలు విపరీతంగా చూస్తున్నారు, ఓటీటీలో సబ్ టైటిల్స్ తో చూస్తారండి అందరూ. సో ఆ కంటెంట్ కి ఒక టైంలో మనకి అలాగా జానపదం సినిమాలు విపరీతంగా రిసీవ్ చేసుకున్నారు రామారావు గారు చేసిన రోజు. తర్వాత చిరంజీవి వచ్చిన తర్వాత యాక్షన్ ఫిల్మ్స్, అవన్నీ ఎంటర్టైన్మెంట్స్, అవన్నీ ఈ టిల్ ఎస్టర్డే శంకర్ వర ప్రసాద్ గారి వరకు కూడా. సో ఈ సైడ్ బై సైడ్ ఈ హారర్స్, థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సినిమా కూడా అతను అంటే ఎక్కడ వల్గారిటీ ఏమి లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ నీట్ గా చూసేట్టుగా తీసుకున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి అతనే చాలా ఒక ఫ్యామిలీ మెల్లా బిహేవ్ చేస్తాడు మనిషి. వద్దులే అన్న, ఏదైనా కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా సీన్ అంటే, వద్దులే అన్నారు అమ్మ చూడాలి, మా వైఫ్ చూడాలి కదా సినిమా అంటాడు. అంత జాగ్రత్తగా తీస్తాడు సినిమా, కానీ బాగా తీసాడు. అందుకే అంత కనెక్ట్ అయ్యారు సినిమాకి. వెరీ నైస్. దేవగుడి కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ ట్రైలర్ చూసాం కదా. ఇది మీకు ఒక డిఫరెంట్ పాత్ లోకి తీసుకెళ్తుందండి దేవగుడి. సార్ యాక్టర్ గా మీరు అదంతా కొంచెం ఫ్యాక్షనిస్ట్ వ్యవహారం అదంతా కనిపించింది. హెవీ క్యారెక్టర్ సార్, అది బాగా నాకే అనిపించింది. మీరు కూడా బాగా నిండుగా ఉన్నారు. లావయ్యాను సార్ దానికోసం. ఆ సినిమా అనుకుంటాను నేను, నిండుగా ఉన్నారు. లేదు, 12 కేజీలు పెరిగాను సార్ నేను. ఈ రెండు పక్కనే జరుగుతున్నాయి షూటింగ్. ఏది గేదెల రాజు, దేవగుడి రెండు సైమల్టేనియస్ గా అవుతున్నాయి నాకు. ఇది ఒక షెడ్యూల్ చేసేవాడిని, మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ ఆ షెడ్యూల్కి వెళ్ళేవాడిని. ఈ పర్సనాలిటీని అలా మెయింటైన్ చేస్తూ వచ్చా. 12 కిలోలు పెరిగాను దగ్గర. అంటే ఇప్పుడు గేదెల రాజు ఆడు గట్టి కనిపించాలి, దేవగుడి ఇది వీరారెడ్డి ఫ్యాక్షనిస్ట్, ఇది హెవీ కనిపించాలి. ఇప్పుడు బక్కగా ఉండి 10 మందిని కొడుతుంటే చూడడానికి కామెడీ కొడుతుంది బేసిక్ గా. ఎప్పుడైనా కానీ చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇదిగా ఉండాలి కదా సార్. అందుకని కొంచెం చాప్లిన్ సినిమాలాగా ఉంటుంది. అప్పుడు చాప్లిన్ గారు ఇంత ఉంటాడు కదా, అంత పెద్ద విలన్ కొట్టేస్తుంటాడు.
అది అఫ్ కోర్స్ ఆయన కామెడీ కాబట్టి చేశారు, నడిచిందండి అది. అంతే, ఇది కామెడీ కాకూడదు. కాకూడదు సార్ అది. సో అందుకని కొంచెం పెంచానండి, బాగానే వర్కౌట్ అయింది. స్క్రీన్ మీద రెండు ప్రామిసింగ్ ఉన్నాయి, చూడాలి సార్. అదే సార్, రెండు ప్రామిసింగ్. దేవుడి దయ. ఏది మీ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు వింటున్నారు? అదే మా అబ్బాయిని, మా డాటర్ తను లేబుల్ అండి, తనది డిజైనింగ్ చేసుకుంటూ, తనకి ఆ లేబుల్ ఉంది తనకు ఓన్గా, ఈ డ్రెస్ డిజైనింగ్ లేబుల్ చేసుకుంటాం, రాగా లేబుల్ అని చెప్పి తంది. వీడు మాత్రం యాక్టింగ్లోకి వద్దామని ప్లాన్ ఉంటే వాడిని యాక్చువల్గా నేను లాస్ట్ టైం చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఆ రోజు మాట్లాడుతుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారా అన్నారు ఆయన అండి. నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నానండి అన్న. యాక్టరా స్టారా అన్నారు ఆయన. యాక్టర్ అండి అన్నాడు. ఇట్లా కూర్చోన్నారు, 45 నిమిషాలు మాట్లాడారు సార్ వారితో. నాతో కూడా ఎప్పుడు ఆయన నచ్చం మాట్లాడా చెప్పారు అడిగి. అంటే ఆ 45 నిమిషాలు వాడిని సార్, వాడు ఒక మిక్సీలో గ్రైండ్ అయిపోయి బయటకు వచ్చాడు సార్, ఒక బొమ్మలాగాడు. అంటే అంత అద్భుతంగా ఆయన వాట్ ఈజ్ అని, ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో నాకు అర్థం కాలేదురా అన్నారు ఆయన. చివర్లో చెప్పాలనిపించి చెప్పాను రా నీకు, పోయి 3 సంవత్సరాల తర్వాత కనిపించినాక అన్నాడు ఆయన. పోయి నీ 3 years తర్వాత నీ ప్రోగ్రెస్ ఏంటి చూపించినాక అన్నారు. నేను బయటకు వచ్చి ఆడేదో ఒక ప్రపంచంలో ఉన్నాడు, ఉన్నాడు. ఒరే మెగాస్టార్ని ఆయన చూడాలి అంటే అక్కడ ఎక్కడో ఒక కొన్ని కిలోమీటర్ల దూరం అక్కడ ఉంటే వెనకాల మీ చేతులు ఇలా చేసి సినిమాకి ఎంత తొక్కలు తిప్పుకోండి. అలాంటి ఒక మహానుభావుడు, ఒక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని 45 నిమిషాలు మాట్లాడడం అనేది అది అది అసలు అది ఊహ కథన విషయం. అది గుర్తుపెట్టుకో, నీ అదృష్టం అంతే కరెక్ట్ అని చెప్పి. కానీ ఆ మీటింగ్ చాలా మార్పు వచ్చిందండి వాళ్ళు. ఆ మీటింగ్ చాలా మార్పు వచ్చింది సార్. వచ్చింది తను ఇప్పుడు సమహార అని థియేటర్ ఆర్ట్స్ దాంట్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు థియేటర్లో. నేను అన్నపూర్ణ స్టూడియోలో ఫిల్మ్ యాక్టింగ్ కోర్సులో కూడా తను చేశాడండి. అన్నపూర్ణ స్టూడియోలో ఉంది కదండి, దాంట్లో కూడా చేశాడు. సో ఇప్పుడు ప్రాపర్గా కొంచెం ట్రైన్ అయ్యి రెడీగా ఉన్నాడు. ఉన్నాయా సినిమాలు? ఇప్పుడు నాకు తెలిసిన 2-3 డైరెక్టర్ స్టోరీస్ చెప్తున్నారు వాడికి. కొంచెం ఏదైనా కల్ట్ అంటే రూటెడ్ ఫిల్మ్స్ లాగా. అంటే నేను ఏమంటానంటే ఓవర్ నైట్ వచ్చి హైప్ చేయొద్దు, అలా రా మెల్లిగా, కంగారు ఏం లేదు. అవునండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు, శ్రీహరి గారు వీళ్ళందరూ వాళ్ళంతే కదా సార్, అలా స్లో ముందు మన మొహం అలవాటు చేయాలి జనానికి. మన మొహం అలవాటు చేసి అలా వద్దాం, మంచి క్యారెక్టర్స్ వస్తే కూడా చేద్దాం, తప్పేం లేదు. హీరో అవ్వాలని అదేమి, ఎందుకంటే హైట్ 6'2" ఉంటాడు, 6'2" ఉంటాడు, మంచి హైట్, మంచి డాన్సర్ అండి. హోమ్ మేకర్ సార్, హోమ్ మేకర్. సో అది సో అందుకని ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ లోపు వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు, దాంట్లోనే ఉన్నారు మొత్తం ఆ వర్క్లోనే. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఎడిటింగ్ నేర్చుకుంటుంటాడు, మిక్సింగ్ నేర్చుకుంటాడు. నన్ను ఏదో మ్యూజిక్ దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే వచ్చి అడుగుతాడు. నేను అంటే ఖాళీగా ఉండదు, ఏదో పని చేసుకుంటూ దానికి సంబంధించిన పని మాత్రమే చేయి, బయట పనులు ఏం చేయి. రేపొద్దు మనం ఏది నేర్చుకున్నది ఏది నేను సార్, నేను కోవిడ్ టైంలో సార్ మా ఇంటికి స్టూడియోకి జస్ట్ ఒక 2 kilometers అంతే. పొద్దున్నే క్యారీ తీసుకుని స్టూడియోకి వెళ్ళిపోయేవాడిని, అలాగా నడుచుకుంటూ ఖాళీ రోడ్లు, మనిషి కనిపించేవాడు మాస్క్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి స్టూడియోలో కూర్చొని ఎంత యూటిలైజ్ చేసుకున్నానంటే ఆ టైంని. మ్యూజిక్ మిక్సింగ్ నేర్చుకున్నాను సార్, సౌండ్ మిక్సింగ్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను, అడోబీ ఫోటోషాప్ నేర్చుకున్నాను మొత్తం. ఈవేళ నా చిన్న ఏమంటే నేనే ఎడిట్ చేసుకుంటాను. నేను అంటే మనం ఎవరిని డిపెండ్ అవ్వకుండా, మ్యూజిక్ ఏదైనా గబుక్కున ఎమర్జెన్సీ, మీరు ఒక సాంగ్ ఏదో షూట్ ఉంది అర్జెంటుగా వెళ్ళాలి పాట, గబగబా మిక్స్ చేసేసి ఒక ట్రాక్ పంపించేయగలను. ఇవన్నీ ఓన్గా జస్ట్ అలా కూర్చొని అలా యూట్యూబ్. ఇంకొంచెం మీరు ఎక్కువ అయ్యారు ఫర్దర్ గా. గుడ్ అండి. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, వాటి దాన్ని స్టడీ చేస్తూ ఉండాలి రోజు కూర్చొని. అవును, ఈ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు మధ్యలో ఎప్పుడు డైరెక్టర్ అవుదామని ఆలోచన రాలేదు? అదొక్కటే నాకైతే లేదు సార్, వద్దు సార్, అది చాలా పెయిన్ఫుల్ సార్, అది చాలా పెయిన్ఫుల్ సార్. అది అంత అంటే నేను మొయ్యలేను, నాకు అదే అనిపించింది. ఏంటంటే అంత బరువు మనం మొయ్యలేము అనిపించింది సార్. పూరి గారిని చూసి డైరెక్షన్ చాలా ఈజీ అనిపిస్తుంది సార్, చాలా ఈజీ అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ సెట్కి వెళ్తే డైరెక్షన్ ఎంత ఈజీ అనిపిస్తుంది సార్, అంత ప్రశాంతంగా చేస్తుంటాడు షూటింగ్, అస్సలు టెన్షన్ ఉండదు, ఏముండదు. నాకు బాగా గుర్తు సార్, సూపర్ సినిమాకి నాగార్జున గారితో మనడు సూపర్ సినిమా ఫస్ట్ సినిమా అదే కదండి. అయితే అప్పుడు నాగార్జున గారు కొన్ని కండిషన్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే 6 తర్వాత ఆయన షూట్ చేయరు, 6 తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఆయన, ఫ్యామిలీ టైం. నైట్ షూట్ చేయాలి అంటే 2 to 9 చేయాలి, లేదా 6 to 9 చేయాలి. కాల్ షీట్ ఈవినింగ్ 6 to 9 చేయాలి.
చేసి నెక్స్ట్ డే హాలిడే ఇవ్వాలి. అలా అలా ఉంటుంది ఆయన సిస్టమ్. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు అలా చేసుకొచ్చారు వాళ్ళు. అవునండి. సో పూరికి ఫస్ట్ లిస్ట్ అంతా వచ్చింది. చంద్ర గారు ఉండేవారు కదా అప్పుడు ఆయన దగ్గర. ఆ చంద్ర గారు చెప్పారు మొత్తం. వచ్చారు, ఓకే ఫైన్. అలాగే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది సార్. 4:30కి 4ంటికి ప్యాకప్ చెప్పేసేవాడు ఆయనకి రోజు నాగార్జున గారికి. ఆయన ఎలా ఇంకొక సీన్ తీయచ్చు కదా అంటారు ఆయన. ఆయన బోరుకొట్టేసేది ఇంటికి వెళ్ళడానికి. అంటే ఈ యూనిట్తో అలవాటు పడిపోయారు ఆయన. ఏమో జగన్ ఒక సీన్ అని తీయచ్చు కదా నాతో, ఖాళీగా ఎందుకు పంపించేస్తాను వారు. అంత ఈజీగా ఉంటాడు అతను డైరెక్షన్లో, చాలా ఈజీగా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఒక పని అప్పు చెప్తే వాడు 100% నమ్మేస్తాడు. ఇంకా నీ పని నువ్వు చేయి అంతే. ఇప్పుడు నేను రీరికార్డింగ్ చేస్తుంటే ఫస్ట్ రీల్ చూస్తాడు, ఓకేరా కరెక్ట్గా ట్రాక్లో ఉన్నావు క్యారియన్ అని వెళ్ళిపోతాడండి. మళ్ళీ డాల్బీ దగ్గరకు వస్తాడు అంతే. అప్పుడు దాకా మళ్ళీ రాడు. రాడు. ఏమి లేవు. సాంగ్స్ కూడా నాకు తెలిసి భాస్కర్ భట్ల గారు ఎక్కువ రాస్తుంటాడు ఆయన పాటలు. ఎప్పుడు సింగిల్ వెర్షన్ ఉంటుంది అక్కడ, రెండో వెర్షన్ ఉండదు. రెండో వెర్షన్ భాస్కర్ భట్ల అనే కొంచెం ఏమన్నా బెటర్గా రాద్దాం అనుకుంటుంటే ఎదురే బాగానే కదా అంటాడు. అంత ఫ్రీడమ్ టెక్నీషియన్స్. అది చూస్తే మనకు అనిపిస్తుంది ఇలా ఇలా చేసేయచ్చు అనమాట సినిమా అది ఫీలింగ్ వస్తుంది. కానీ రైటింగ్ ఉంటుంది కదా సార్, అది రైటింగ్ స్క్రీన్ ప్లేని కరెక్ట్ గా అదే బొమ్మను కరెక్ట్ గా ఆడించగలిగేవాడే డైరెక్టర్. కరెక్ట్. అది అందరికి రాదేది. అట్లాడిదండి ఇది కూడా 100% సార్. ఇది బొమ్మలు అట్లాడితే ఆ బొమ్మ కరెక్ట్ గా ఆడించలేడు. అది అది ఆడించడం రాకే చాలా మంది చతికిలు పడుతూ ఉంటారు. దెబ్బతినేస్తారు. అదే మనం అందరం పూరి గారిని బాగా అభిమానించే వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఆయన మంచి కంబ్యాక్ కావాలి సార్. అదే అదే ఆ విషయం అట్లా దేవుడిని ప్రార్థిస్తున్నాను. దేవుడిని అయితే పరమేశ్వరుని కోరుకుంటున్నాను. సినిమా మేము ఆశిస్తాం, మీరు ప్రార్థిస్తారు. ఎందుకంటే మీకు ఎంత లైఫ్ ఇచ్చి ఉండాలి కదా సార్ అలాంటి వ్యక్తులు కూడా. అసలు చాలా మంది ఇప్పుడు నేను ఒక్కడే కాదు సార్, ఎంతమంది కెమెరామెన్లని, ఎంతమంది ఎడిటర్స్, ఎంతమంది శ్యామ్ నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు మరి. ఎడిటర్స్ అంటే ఎడిటర్స్ కూడా వర్మ గారు కానీ, శేఖర్ కానీ, ఇప్పుడు జునైద్ అయితే ఇంకా ఆయన డీడీ నుంచి వచ్చారు. ఆయన డీడీలో ఎడిటర్ అయిన జునైద్ అనే వ్యక్తి. స్టూడియోలో అలాంటి జునైద్కి ఇప్పుడు మళ్ళీ ఆయన చేసేవాడు. జునైద్ అలాంటి జునైద్ తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఎడిటర్ చేసేసి పెద్ద సినిమాలు లైగర్ ఇవన్నీ తన ఎడిటర్. డేర్నెస్, అద్భుతం డేర్నెస్ అండి అసలు. అంటే టెక్నీషియన్ నమ్ముతాడండి. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఇట్ ఇస్. అదే కదా బాగుంది. అది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఇప్పుడు 14 ఎంక్వైరీలు చేసుకొని పెట్టుకుంటారు ఒక టెక్నీషియన్ ని. ఇంకా నమ్మడానికి ఏంటి ఇబ్బంది కదా మరి. మళ్ళా ఏలు పెట్టి కాలు పెట్టి అంతా నేనే చేసి అవన్నీ కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ సార్. సో మేము మీ రాబోయే 2 సినిమాలు మంచి హిట్లు అవ్వాలి. ఓ పక్కన మీరు గాయకుడిగా డబ్బింగ్ వదిలేసానని చెప్తున్నారు కంప్లీట్ గా, పూర్తిగా. ఎప్పుడు అంటే ఇంకా ఏదైనా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటే కొంచెం అన్ని రకాలుగా అప్పుడు వెళ్ళి చెప్పచ్చు. అదేలేండి. డబ్బుల కోసం డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అదే అంతే కదా, ఆ స్టేజ్కి వచ్చారు మీరు. కానీ ఒక టైం అంతా బాగా కాపాడింది అంతే. అదేలేండి, అద్భుతం కాపాడిందండి డబ్బింగ్ అనేది, చాలా బాగా కాపాడింది నన్ను. అదేలేండి. అది ఇప్పుడు మీకు అవసరం కూడా. ఇప్పుడు మీరు ఓటీటీలు, తర్వాత లో బడ్జెటెడ్, మీడియం బడ్జెటెడ్ వెబ్ సిరీస్లు విపరీతంగా వర్క్ ఫ్లోకి ఏం ప్రాబ్లం లేదు. నేను మెయిన్ ఇంకోటి చెప్పాలి మీకు, విదేశాలకి షోస్కి వెళ్తానండి విపరీతంగా. అవును, అబ్రాడ్ బాగా వెళ్తాను సార్. అంటే అబ్రాడ్ లో నన్ను ప్రేమించే వాళ్ళు అంటే ఎంత మంది ఉన్నారంటే, అంటే నేను జెమినీ టీవీలో యువర్స్ లవింగ్లీ అనే ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోయిన బ్యాచ్ అంతా కూడా నాకు అంతా వాళ్ళంతా చాలా కనెక్టెడ్ అండి. వాళ్ళందరూ కూడా పిలిచిన చోటకే నన్ను మళ్ళీ 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 5-6 సార్లు పిలుస్తుంటారు. ఏది కాన్సర్ట్స్కి, మ్యూజిక్ కాన్సర్ట్స్కి. అంటే నేను ఇంత పెద్ద సెటప్తో వాటితో అంత భారీగా వెళ్ళకపోయినా, బట్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ నేను. ఫ్రీక్వెంట్గా దాదాపు 58 సార్లు వెళ్ళాను సార్ యూఎస్కి ఇప్పటివరకు. అది కాక యూరోప్ వెళ్ళాను, న్యూజిలాండ్ వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, అరబ్ కంట్రీస్లో అన్ని చోట్ల నేను ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను. సో అవి ఒక సైడ్ అవి గట్టిగా కాపాడుతుంటాయి. అదొక లేయర్ సంవత్సరంలో. అవునండి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం స్ట్రాంగ్గా ఓకే ఆ నమ్మకంతో ఏదో రోజు ఇంకా ఇంకో మెట్టెక్కొచ్చు అనే ఒక నమ్మకం. మీకు అన్ని దన్నులు ఉన్నాయండి, సంగీతం, పాడడం, డబ్బింగ్, విదేశాలు, ఇంకోటి కాబట్టి మీరు ఒక స్థిరత్వాన్ని మీరు గట్టిగా నిలబెట్టుకోగలిగారంటే ఇదే కారణం. అండ్ మంచితనం, మంచి సంస్కారం అది ఇండస్ట్రీకి చాలా అవసరం.
పొగరు పడిపోతాము, గొప్ప పడిపోతాము, డాగులు డబ్బాలు ఇక్కడ ఏం పని చేయలేదండి, ఏం పని చేయదు. మీరు అప్పుడు నేను మొట్టమొదటి మిమ్మల్ని మీరు జెమినీలో పనిచేస్తున్న రోజుల్లో నేను చూసినప్పుడు మీరు ఎలాగున్నారు, ఈ రోజు అలాగే ఉన్నారు. అది తరగని పెట్టుబడి, అది తరగని పెట్టుబడి 100%. అందరూ ఇప్పుడు అని అనుకుంటాం కదా సార్, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు సార్ అందరూ. ప్రతి ఒక్కరు మన మాట, మన నడక, మన చూస్తూ ఉంటారు మనల్ని. అది అలా రికార్డ్ అయి ఉంటుందండి, ఎక్కడికి పోదు. మనం అబ్జర్వ్ చేసినా చేయకపోయినా రికార్డ్ అయిపోయి ఉంటుంది కదా. మనం ఒకసారి వెనక్కి వెళ్ళినప్పుడు ఇందాక ఏం మాట్లాడేస్తాను అని అంటే వెంటనే బయటకు ఓపెన్ అవుతుంది, ఆ సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మనమే కొంత ట్రోల్స్ చూస్తున్నాం కదా సార్, ఎప్పుడెప్పుడో తీసి ఎడిట్ చేసి నీట్ గా పెడుతుంటారు వీళ్ళు. మరి ఎదురుగుండా ఉన్నాయి కదా, ఆన్లైన్ లో ఉన్నాయి కదా, యూట్యూబ్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అది ఏది ఇక్కడ మిస్ అవ్వదు, ఏది మిస్ అవ్వదు. అని చెప్పి మీకేంటంటే ఈ ఇన్ని అడ్వాంటేజెస్ తో మీ క్యారెక్టర్ అడ్వాంటేజ్ కూడా మీకు ఉంది, గాడ్ గివెన్. అది ఎలాగైతే పాడడం అన్నది గాడ్ గివెన్, అవన్నీ దేవభాషలు అంటారు. సంగీతం, నృత్యం, సంస్కృతం, ఈ 3 దేవభాషలు అంటారు వాటిని. అందరికీ వచ్చేవి కావు. కాబట్టి వెల్ డన్, వెల్ డన్ సార్, వెల్ డన్. ఇంకా మీ కెరీర్ ఇలాగే చక్కగా స్టడీగా జాయ్ఫుల్ గా నడవాలి. మీ అబ్బాయి తాలూకు ప్రయత్నాలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మీ అబ్బాయిని కూడా నేను త్వరలో ఇంటర్వ్యూ చేయాలి, మోటివేట్ చేయాలి. అంటే ఈవెన్ తెలియాలి సార్, వాళ్ళకి తెలిస్తేనే, మీలాంటి వాళ్ళు చెప్తేనే వాళ్ళకి ఓహో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి తెలియాలి. బేసిక్ వాళ్ళకి ముందు అది తెలియాలి, అది తెలిసిన తర్వాత ప్రయత్నాలు. కానీ ఏమీ తెలియకుండా వచ్చి ఓ అంటే అది దట్స్ నాట్ కరెక్ట్. అది చూస్తున్నాం కదా, అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏదో అంటారు చూడండి, మగలో పుట్టి పుబ్బలో వాడిపోతారు అని అంటారు, సామెత లాగా. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు గేదెల రాజులో మీ ఇన్వాల్వ్మెంట్, ఇన్వెస్ట్మెంట్లు 2 ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. మనం మీ ముందు ఇదే కదా, దేవగుడే కదా. దేవగుడి ముందండి, దేవగుడి. సో మంచి మీకు అది ఒక మంచి ఒడికల్, ఒక పైలట్ లాగా మీ గేదెల రాజుకి ఉపయోగపడాలి. డెఫినెట్గా సార్, ఇది దీనికి ఎంత మంచి పేరు వస్తే దానికి అంత హెల్ప్ అవుతుంది నాకు. ఎగ్జాక్ట్లీ. నేను అది ఇది బద్ద హిట్ అవ్వాలని ముందు దీన్నే కోరుకుంటాను. ఎందుకంటే బాగా తీశారు సార్ ఆయన. దేవగుడి సినిమా కూడా మీరు చూశారు. పాపం ఆయన రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సినిమాకి, బాగా ఖర్చు పెట్టాడు, చాలా విషయం తీశారు. కనిపిస్తుంది పాటల వల్ల. ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఒక ఆడియన్స్ ఉంటారు సార్. అదే అదే కమర్షియల్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ అనేది ఒక సెక్టర్ ఉంది, ఉన్నారు. ఈ మధ్య మానేసాయి. గోపాల్ గారి సినిమాల తర్వాత కార్లు, జీపులు గ్యాప్ వచ్చింది, ఎగిరే బాగా. ఏంటి సార్ రోజు దగ్గర 24 స్కార్పియోలో 25 స్కార్పియోలో ఉండేవి రోజు పొద్దున్నే. నా వెనకాల క్యాన్వా అనమాట అండి, వీరారెడ్డి క్యారెక్టర్కి. తర్వాత ఆ తుపాకులు కూడా ఒరిజినల్ గన్స్ అండి అవన్నీ. రాయలసీమలో మొత్తం బాండాగారు, రాయలసీమ మొత్తం షూటింగ్ అంతా అక్కడ చేశారు సార్. ఆయన రాయచోటి, రాయలసీమ ప్యూర్ పక్క. ఒకప్పుడు ఒక పేరుగాంచిన ఫ్యాక్షన్ ఏరియాస్ అన్ని కూడా. అవును, ఇప్పుడు అందరూ కామ్ అయిపోయి ఏం లేదు అనుకోండి, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయి అందరూ ప్రాక్టికాలిటీకి వచ్చేస్తారు. అంతా వాళ్ళకి అర్థమైంది ఎందుకు దీని ఏముండదు సార్. నేను ఒక్కొక్కసారి భలే అసలు రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని చూస్తే, ఒక టౌన్ ఉంటుంది, స్మాల్ టౌన్. ఆ టౌన్కి ఇటుపక్క పల్లెటూరు, ఇటు ఒక పల్లెటూరు. ఇక్కడికి 2000 మంది జనం ఉంటారు, ఇక్కడ ఒక 2000 మంది జనం ఉంటారు. ఈ 2000 గడపలో ఒక మోతుబరి కుటుంబం ఉంటుంది, ఇక్కడ ఒక మోతుబరి కుటుంబం ఉంటుంది. ఈ 2 కుటుంబాలు కలిసి ఈ మధ్యలో ఉండే చిన్న టౌన్ మీద ఆధిపత్య పోరు. చాలా సిల్లీ అనిపిస్తుంటే దాని మీద పగలు పౌరుషాలు, అలాగే ప్రాణాలు పోవడం. ఎంతమంది పాపం అసలు అక్కడ చూస్తుంటాం కదా, చాలా మంది కాళ్ళు చేరుకున్నారు లేనళ్ళు ఆ టైంలో పోయినళ్ళు. బట్ దే ఆర్ అందరూ రియలైజ్ అయిపోయారు, ఇప్పుడు రియలైజ్ అయ్యారు, ప్రశాంతంగా ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ చాలా అండి, చాలా రాయలసీమ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా వెల్ కొంచెం చాలా ఇది కూడా డెవలప్ అవుతుంది కదండి అక్కడ కూడా, చాలా బాగా. అవునండి. లేదంటే నిజంగానే మీరు అనంతపురం సైడ్ చూస్తే ఇక్కడ సరిపోదు సార్. నేల ఇలా నల్లగా బీటలు మారిపోయి ఉంటుంది అక్కడ. అనంతపురం సైడ్ చూస్తే మీరు నేల ఎండిపోయి నల్లగా బీటలు ఇలా ఇలా. అవునండి, భూకంపం వచ్చి ఇడిపోయినట్టు ఉంటుంది. నేను వెళ్ళి చూసి అసలు అనంతపురం వెళ్ళి అక్కడ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి ఏదో ప్రోగ్రామ్ మీద వెళ్ళి నేను అసలు కళ్ళు తిరిగి నాకు చూసి. అందుకే అప్పట్లో ఈ గొడవలన్నీ అయి ఉండొచ్చు మోస్ట్లీ. అదే వర్క్ లేక, అదే వర్క్ లేక ఎవరొకరి దగ్గర పని చేయాలి, అంతే.
గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ రఘు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత హడావిడిలో మళ్ళీ నాకు టైం స్పేర్ చేసి నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్ ఇది. అది ఇంత మాట. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది రఘు కుంచి గారి తాలూకా ప్రయాణం. సింగరు, డైరెక్టరు, నటుడు, అన్ని విదేశాలు అన్ని ఆయన అన్నిటినీ ఏర్పరచుకున్నారు. ఆయన వడ్డించిన విస్తరి కాదు ఆయన జీవితం, బట్ ఆయనే విస్తరేసుకుని ఆయనే వడ్డించుకుని నలుగురితో పాటు ప్రయాణం చేసే ఒక మంచి అలవాటుని జీవితంలో కెరీర్గా మలుచుకున్న ఒక మంచి వ్యక్తి రఘు కుంచి గారు. కాబట్టి లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. 2 సినిమాలు ఆయన త్వరలో రాబోతున్నాయి, 2 బాగున్నాయి, అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.